మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాత్రంలో ఉన్నాం. ఈరోజు అసలు విశిష్టత ఏంటి, రథసప్తమి గురించి శ్రీనివాసాచార్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. ఈరోజు మనకి రథసప్తమి పర్వదినం. ఈరోజు అసలు విశిష్టత ఏంటి, ఎలా జరుపుకోవాలి ఈ పండుగని? రథసప్తమి సూర్య భగవాను యొక్క పుట్టినరోజుని మన వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు పూర్వం నుంచి చెప్తూ ఉన్నారు. ఈ రథసప్తమి నాడు మన వాళ్ళందరూ కూడా ఉదయాన్నే లేచి సూర్యోదయానికంటే ముందే కూడా జిల్లేడాకులు పెట్టుకొని నెత్తి మీద స్నానం చేసి చిక్కుడు గింజలతో ఆవు పిడకల మీద పాయసం ఉండి ఆ సూర్యనారాయణ మూర్తికి చిక్కుడాకుల్లో పెట్టి నైవేద్యం పెడతారు. అలా సూర్య ఆరాధన మన హైందవ సంప్రదాయంలో మనందరి జీవితాల్లో మమేకమై ఉన్నది. మనకున్నటువంటి ముక్కోటి దేవతలందరిలో ఆయన కూడా ప్రత్యక్ష భగవానుడు. ఉన్నటువంటి ఆదిత్యుల్లో సూర్యుడిని నేనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్య భగవానుడే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పారు. అందువల్ల సూర్య భగవానుడు ప్రతి మనిషి యొక్క జీవితంలో ఆరోగ్య ప్రదాయకుడు ఆయన. అంతేకాకుండా ఈ సూర్యనారాయణ మూర్తిని ఆరాధించి ఎవరైనా ఇంతకుముందు గొప్పవాళ్ళు అయ్యారా ఏమిటని ఒక్కసారి వెనక్కి తిరిగి కనుక చూసినట్లయితే మన యొక్క పురాణాల్లో శ్రీమద్ రామాయణంలో రావణాసురుణ్ణి సంహరించేటువంటి సమయంలో రామచంద్ర ప్రభువు ఎన్ని రోజులు యుద్ధం చేస్తూ ఉన్నా వాడు మరణించటం అనేది జరగకపోతే అప్పుడు అగస్త్య మహర్షి అనేటువంటి ఒక గొప్ప మహానుభావుడు, ఋషులందరిలో కల్లా గొప్పవాడైనటువంటి వారు వచ్చి ఈ రామచంద్ర ప్రభువుకి సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అవతారమైనటువంటి రామచంద్ర ప్రభువుకి ఆదిత్య హృదయం అనేటువంటి మంత్రాన్ని వారు ఉపదేశం చేశారు. ఆయన చెప్పారు అందులో, రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం. రామ వినవయ్య, ఇది శృణు విను, గుహ్యం ఎంతో రహస్యమైనది, సనాతనమైనది అయినటువంటి ఈ సూర్యమంత్రాల్ని నువ్వు 3 సార్లు ఏతత్ త్రిగుణితం జప్త్వా, దీన్ని కనుక నువ్వు 3 సార్లు కనుక చదివితే నువ్వు యుద్ధంలో విజయాన్ని పొందుతావయ్యా. ఇది అంత శక్తివంతమైనటువంటి మంత్రం అని ఆదిత్య హృదయం అనేటువంటి మంత్రాన్ని ఆ రోజు అగస్త్య మహర్షి అందించారు. దాన్ని మనం అందరం కూడా ఇవాళ పారాయణ చేస్తూ ఎటువంటి నయం కాని భయంకరమైన వ్యాధులు కూడా ఆ సూర్యుని యొక్క ఆరాధన వలన, ఆదిత్య హృదయం పారాయణ రోజు చదవటం వలన ఆ వ్యాధులన్నీ కూడా, మానసిక వ్యాధులు కూడా నయమవుతూ ఉన్నాయి. అంతేకాకుండా సూర్యుని యొక్క అనుగ్రహం వలన సమస్త విద్యలు పొందినటువంటి ఆంజనేయ స్వామి వారు కూడా మనకి ఉదాహరణ. ఆంజనేయ స్వామి వారు కూడా సూర్య భగవానుడి దగ్గరే విద్యలన్నీ నేర్చుకొని శిష్యుడే, ఆయన శిష్యుడే. వారు లోకానికి సూర్య భగవానుడు మన అందరికీ కూడా నమస్కరింపదగినటువంటి భగవంతుడిని తెలియజేశారు. ఇట్లా సూర్య ఆరాధన ఆ విధంగానే అక్కడ వైద్య శాస్త్రంలో కూడా మనందరికీ ఇప్పుడు చెప్తున్నారు, ఎండలో కూర్చుంటే డి విటమిన్ పెరుగుతుందని చెబుతున్నారు. లేదు, గతంలో కరోనా వచ్చినప్పుడు కూడా ఎండలో కూర్చోండి అని చెప్తున్నారు, సూర్యుడి వేడిలో కాసేపు ఉండండి అని చెబుతున్నారు, లేదా వ్యాయామం చేయండి అని చెప్తున్నారు. ఇంకా సూర్యుడికి సంబంధించిన సూర్య నమస్కారాలు అనేవి ఉన్నాయి, 13 రకాల నమస్కారాలు. ఆ 13 రకాల నమస్కారాలు చేయటం వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనకి లభిస్తుందని ఇప్పుడు ఇవాళ యోగా నేర్పుతున్నటువంటి పెద్ద పెద్ద గురువులందరూ కూడా సూర్య నమస్కారాలు చేసి గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళే. ఈ విధంగా మన యొక్క సంప్రదాయంలో పూర్వం నుంచి అనూచానంగా ఈ సూర్య ఆరాధన అనేది ఎంతో విశిష్టమైనటువంటిదిగా
పెద్దవాళ్ళు చెప్పారు. మనం వింటున్నాం, మనం ఆచరిస్తున్నాం, చూస్తూ ఉన్నాం. ఈ విధంగా సూర్యుని యొక్క ఆరాధన చేయటం వల్ల మనందరికీ కూడా భావి భవిష్యత్తు అంతా కూడా మంచి ఫలవంతంగా, ఆరోగ్యప్రదాయకంగా ఉంటుంది. ఓకే అండి. రేగుపళ్ళు, అలాగే జిల్లేడాకులు పెట్టుకొని స్నానం చేయాలని చెప్పారు. అది ఎందుకో చెప్పగలరా గురుగారు? అది ఏంటంటే సూర్య భగవానుడికి ఏదైనా యజ్ఞం చేయాలంటే, ఆ సూర్య భగవానునికి సంబంధించినటువంటి సమిధ అంటే పుల్లలు, హ్మ్. జిల్లేడు పుల్లలనమాట. ఓకే అండి. ఆయనకి ఆయనకి అర్కుడు అనేటువంటి పేరు కూడా ఉంది. అర్కాహ అంటే జిల్లేడు. అటు ఆ జిల్లేడు పుల్లలతో ఆయనకి యజ్ఞం చేస్తే ఆయన ఎంతో తృప్తి చెందుతాడనమాట. ఓకే. ఆ సూర్య భగవానుడి అనుగ్రహం ఉండటం వల్లే రాజకీయంలో ముందుకెళ్ళాలన్నా, వాక్చాతుర్యంతో మాట్లాడాలన్నా, ప్రతి మనిషికి తండ్రి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలన్నా జాతకరీత్యా ఈ సూర్య భగవానుడే కారణం. అయితే ఆ సూర్య భగవానుడికి జిల్లేడు పొల్లలంటే ఇష్టం కాబట్టి, ఆ జిల్లేడు చెట్టుకి సంబంధించినటువంటి వాటి యొక్క పత్రాలని శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేసటం వలన, ఆ వాటి మీద నుంచి నీళ్లు జాలువారుతూ పోవటం వల్ల మన యొక్క పాపాలన్నీ కూడా ఆ విధంగా ఆ జిల్లేడు ఆకులు పెట్టుకొని స్నానం చేయటం వల్ల పోతాయి. ఆ సూర్య భగవానుడు ఎంతో తృప్తి చెందుతారు అని పెద్దవాళ్ళు చెప్పారు. అలానే బదరీఫలం రేగుపండ్లు అంటే ఆయనకి ఇష్టమట. ఆ రేగుపండ్లు కూడా ఆ రోజునే ఆయనకి నైవేద్యంగా పెడుతూ ఉండటం పూర్వం నుంచి ఆచారంగా ఉంది. అందువల్ల అంతేకాకుండా ఆ రేగుపండ్లని రాముల వారు వనవాసంలో ఉన్నప్పుడు దశరథ మహారాజు గారు ఇలా పరమపదించారనేటువంటి వార్త తెలిసినప్పుడు అక్కడ గారపిండి, ఈ రేగుపళ్ళు గుజ్జుతోనే ఆయన పితృదేవతలకు శ్రాద్ధ కర్మల్ని నిర్వహించారు. అట్లా ఎందరో మహానుభావులు ఈ విధంగా చేసున్నారు. అయితే మనం ఈ రథసప్తమి నాడు ఈ జిల్లేడాకులు పెట్టుకొని తలస్నానం చేయటం, ఈ రేగిపండ్లని స్వామివారికి సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టడం వలన మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము కలుగుతుంది. అంతేకాకుండా మన జన్మాంతరాల్లో చేసినటువంటి చెడు పనులు, దుష్కృతాలన్నీ కూడా పోయి స్వామి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. రోజు రథసప్తమి పర్వదినం కావడంతో చాలా ఎక్కువ మంది జనం రావడం జరిగిందండి. ఒకసారి ఇక్కడ మనకు వచ్చిన జనంతో ఒకసారి మనం మాట్లాడి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు, చూద్దామండి. అమ్మ, ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఫస్ట్ టైం వచ్చాను. ఇది ఫస్ట్ టైం అండి? ఓకే, ఎలా అనిపించిందండి? చాలా బాగుంది. దేవుని చూడగానే దర్శనం బాగా జరిగింది. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. అందులో ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా అండి మీకు? రథసప్తమి. ఎలా అనిపించింది స్వామివారి దర్శనం అంతా? సప్తమి కదా, చాలా బాగా జరిగింది. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము రంగంపేట వాళ్ళలో. ఓకే, మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? అంటే అదే సంవత్సరానికి ఒకసారి శ్రీరామ కమిటీ నుంచి శ్రీరామ్ కమిటీ నుంచి వచ్చారు. ఓకే. హోమం, సుదర్శన హోమం అయ్యి జరిగింది. దర్శనం అంతా ఎలా జరిగిందండి? బాగా జరిగింది. అందులో ఈ రోజు పర్వదినం అంటే ఇంకా హ్యాపీగా ఉండి ఉంటుంది. ఏలూరు. ఓకే, దర్శనం అది ఎలా జరిగింది? దర్శనం బాగా జరిగింది. మీరు రెగ్యులర్ గా స్వామి దగ్గరికి వస్తూ ఉంటారా? విశాఖపట్నం. మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారండి దర్శనానికి, సోమవారి దర్శనానికి? ఎలా అనిపించింది? అందులో ఈ రోజు పర్వదినం రథసప్తమి, సోమవారి దర్శనం అయిపోయిందండి? అయిపోయింది. ఓకే, ఎలా జరిగింది ఏంటి ఈ రోజు రథసప్తమి కదా? చాలా బాగా జరిగిందండి. మీకు ఎలా అనిపించింది సోమవారి దర్శనం? చాలా ప్రశాంతంగా, ఎస్పెషల్లీ ఈ రోజు పర్వదినంలో చేసుకోవటం ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. వెంకటేశ్వర గోవిందా 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 గోవిందా. మేము విజయవాడ నుంచి వచ్చాం. గోవిందా. గాంధీ గారు, మొగల్ రసపురం. సోమవారి దర్శనం అది అయిపోయిందండి? సోమవారి దర్శనం అయిపోయింది. ఎలా జరిగింది ఏంటి? చాలా బాగా జరిగింది. ఈ రోజు రథసప్తమి కదా, బాగా జరిగింది. బాగా చాలా సంతోషంగా అనిపించింది. మా ఇద్దరు గోవిందులు, కన్ని గోవిందులు, నేను మూడో బడి. మా ముగ్గురు ముడుపులు స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఖాళీగా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం నేను స్వామివారికి ముడుపు కట్టుకుని 41 రోజు మాలధారంతో స్వామివారికి మనం ఏదనుకుంటే అది చక్కగా జరుగుతుంది. వెంకటేశాయ. ఈ కార్యక్రమానికి రావడం గురించి మేము దగ్గర నుంచి ఒక నెల రోజుల నుంచి చాలా ఆశగా ఎదురు చూసామండి. మొట్టమొదటి తిరుమలలో మేము వస్తుంది అనుకున్నాం. మేము తిరుమలలో అయితే ఇది చివరి నిమిషంలో మాకు వచ్చిన ప్రోగ్రామ్ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. స్వామి అనుగ్రహం వల్ల మాత్రం ఇక్కడ ఈ
రథసప్తమి రోజున వచ్చింది. మాకు చాలా ఎంత హ్యాపీ అనిపించిందో. ఉదయమే ఇంకా మరి మా గురువుగారు మాకు కోలాటం నేర్పిన గురువుగారు చాలా ఎంత బాగా ఎక్సలెంట్ గా నేర్పించారు. మాకు పెద్దోళ్ళు అని ఎవరి నుంచి వస్తున్నారు? మేము కాకినాడ నుంచి వస్తున్నాం. కాకినాడ నుంచి వస్తున్నామండి. స్వామి అనుగ్రహంలో మేము ఒక వ్యాన్ పట్టుకుని వచ్చాము ఇక్కడికి. మార్నింగ్ 6:30 నుంచి కూడా స్వామి వెనకాలే వెళ్ళాము. గ్రామోత్సవంలో పాల్గొన్నామండి. వచ్చిన తర్వాత కూడా స్వామి దగ్గర మేము మా కోరిక ఏదైతే ఉందో మేము చెయ్యాలనే కోరిక మాత్రం మేము ప్రదర్శించుకున్నాం. చాలా హ్యాపీ అనిపించిందండి. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే స్వామి ప్రసాదం ఈ పర్వదినం రోజు మీరు దర్శించుకోవటం, ఆయన ముందు మీరు చేయటం అనేది చాలా సప్తమి రోజున ఎంతో కోలాహలంగా అసలు దొరకదండి. అలాంటిది మాకు ఆయనతో పాటు నడిచెళ్ళి మొత్తం గ్రామోత్సవంలో పాల్గొని ఆయనతో పాటు లోపలికి వచ్చి తర్వాత హారతి కూడా తీసుకున్నాం. ఆయనకి లోపలే తీసుకెళ్ళి ఎవరు లేరు. అది తర్వాత లోపలే ఇస్తారు ఆయన బ్రహ్మలందరూ. అక్కడ కూడా మాకు అనుగ్రహం స్వామి ఇచ్చారు. స్వామి అనుగ్రహం చాలా మంచి అనుగ్రహం అండి. నిజంగా మాకు చాలా వెరీ హ్యాపీ. మేము అప్పుడే ఒక నెల నుంచి ట్రై చేస్తున్నామండి ఇక్కడికి రావడానికి. స్వామివారి అనుగ్రహం చాలా ఏంటంటే మార్నింగ్ నుంచి మేము స్వామివారితోటి వెనకాల చేసుకుంటూ స్వామివారి మెట్ల ద్వారా మేము వచ్చామండి. స్వామివారం వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించిందండి.